నమస్తే, వెల్కమ్ టు వీక్లీ రౌండప్. దిస్ ఈజ్ మోనికా. నేను రవిచంద్ర. ముందుగా ఈ వారం పేపర్లోని హెడ్లైన్స్ మనం ఒక్కసారి చూస్తే గనక, అవసరం ఉన్న వారికి సేవ కంటే గొప్ప అనుభూతి లేదు, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నా, వీడ్కోలు సమావేశంలో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ కాలము ఈ నెల 10వ తేదీతో ముగియనుండడంతో ఆయనకు సంబంధించి బార్ కౌన్సిల్ అసోసియేషన్ ముందుగా ఆయనకు వీడ్కోలు సభను అయితే ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా డివై చంద్రచూడ్తో వాళ్ళకున్న అనుబంధాల గురించి కూడా ఇతర జస్టిస్లు తెలపడం, ఆ తర్వాత డివై చంద్రచూడ్ మాట్లాడుతూ తనకు గత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పదవీ కాలంలో తాను తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి కానీ, గతంలో తన తండ్రి చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను మళ్ళీ తాను పునఃపరిశీలనకు వచ్చినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఆయన కాస్త భావోద్వేగానికి లోనైతూ మాట్లాడారు. డివై చంద్రచూడ్ తీసుకున్న మెయిన్ డిసిషన్లు తీసుకుంటే కనుక ఆర్టికల్ 370 రద్దు విషయంలో చూసుకోవచ్చు, లేదంటే స్వలింగ సంపర్కుల విషయంలో తీసుకోవచ్చు, లేదంటే విద్యా వ్యవస్థలపైన, ఇలా ప్రతి వ్యవస్థలపైన కూడా ఆయన తన మార్క్ న్యాయం అనేది చెప్తూ వచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ వ్యక్తులు ఎవరనేది మనకు తెలియకపోవచ్చు, వాళ్ళతో మనం ఎప్పుడు కలుసుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళతో మనకు బంధుత్వాలు కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ న్యాయం కోసం వాళ్ళు 1000 కళ్ళతో మనం న్యాయం చేస్తామనే ఉద్దేశంతో కోర్టుకు వస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఇన్ని రోజులు న్యాయం చేయడానికి నేను అహర్నిశలు కృషి చేశాను. ఇక ఇప్పటితో పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా తన తర్వాత వచ్చేటువంటి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో అత్యంత ప్రాముఖ్యంగా ఆ సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంగా కూడా జస్టిస్ చంద్రచూడ్ కాసేపు పర్యంతమయ్యారు. కన్నీటి పర్యంతమైతూ భావోద్వేగంగా మాట్లాడిన సందర్భం మనకు తెలుస్తుంది. ఇక టోటల్గా ఏదైతే నవంబర్ 10న ఆయన పదవీ విరమణ చేయనున్నారో దాంతో నిన్న శుక్రవారము ఆయన చివరిసారిగా 45 సంచలన తీర్పులను కూడా నిన్న ఒక్కసారిగా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఏదైతే కొత్త జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయనున్న సంజీవ్ ఖన్నాతో టోటల్గా సంజీవ్ ఖన్నా నవంబర్ 11న చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక 2025 మే 13 వరకు కూడా ఆయన చీఫ్ జస్టిస్గా అయితే కొనసాగబోతున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక, మాజీ సర్పంచ్లపై దమనకాండ, పెండింగ్ బిల్లుల కోసం సర్కారుపై మాజీ సర్పంచ్ల పోరుబాట. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెండింగ్ బిల్లులు తాము చేసినటువంటి పెండింగ్ పనులకు సంబంధించి రోడ్ కాంట్రాక్టులు కావచ్చు, లేదంటే కుళాయి కనెక్షన్ల విషయంలో కావచ్చు, అక్కడ స్తంభాల విషయంలో కావచ్చు, కరెంట్ స్తంభాలకు కలిపి వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు ఏకదాటిగా చెలో సచివాలయానికి పిలుపునివ్వడంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెయిన్గా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులే ఎక్కువ మొత్తంలో ఉండడంతో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. వాకింగ్కి వెళ్తున్నాము, బహిర్భూమికి వెళ్తున్నాము అంటే కూడా వినకుండా లుంగిలలో ఉన్న వాళ్ళని, నైట్ ప్యాంట్లలో ఉన్న వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తరలించి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే పోలీసులు అష్టదిగ్బంధనం చేశారని చెప్పుకోవచ్చు. దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పిల్లల పుస్తెలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు వడ్డీలకు తీసుకొచ్చి పనులు చేసిన సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము, ఇది ఒక శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అంటూ కూడా అటు హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. ఇక టోటల్గా చూసుకుంటే కనుక చలో హైదరాబాద్ వెళ్లకుండా తీవ్రంగా నిర్బంధించారు. సీఎం ఉంటడికి బయలుదేరిన జేఏసీ నాయకులను కూడా ముందస్తులు అరెస్ట్ అయితే చేశారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆటో డ్రైవర్ల మహాధర్నా, ఏదైతే మహాలక్ష్మి పథకం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేశారో దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న ముందు రోజే అక్కడ ఆటో కార్మికులు ధర్నాలు అయితే నిర్వహించారు. తమకు రాహుల్ గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో పాటు క్రికెటర్ అజారుద్దీన్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అజారుద్దీన్ కూడా కలిసి ఇద్దరు ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని వాళ్లకు ప్రతి నెల కూడా 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 11 నెలలు గడుస్తున్నా కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చకపోవడం, మరోవైపు వాళ్ళు
శాంతియుతంగా ధర్నాను చేస్తాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాను చేసుకుంటామంటే కూడా పోలీసులు కేవలం 200 మంది మాత్రమే అక్కడ ధర్నాలో పాల్గొనాలి అంటూ చెప్పి ఆంక్షలు విధించడంతో అక్కడ చాలా వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు దాదాపు 60 నుంచి 70 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా వారి సమస్యలు తీర్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఆర్టీసీ జేఏసీ కూడా పోరుబాటనైతే ఇచ్చారు. ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇక బస్సులు అంటే డ్రైవర్లకు కూడా ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కూడా ఇన్ని కిలోమీటర్లకు ఇంత పెట్రోల్ డీజిల్ రావాలి, ఆదా చేయాలి అంటూ కూడా వాళ్ళందరికీ కూడా ఆంక్షలు విధించడం. గత ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైన వెసులుబాటు కల్పిస్తామంటూ కూడా ఆర్టీసీ డ్రైవర్లకు ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వము ముందస్తు హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ హామీలు కూడా తీర్చాలి అంటూ కూడా ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డెక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కళ్యాణం కొలువు త్యాగం. పెళ్ళాయక పెద్ద సంఖ్యలో కెరీర్కు దూరం అవుతున్న మహిళలు మెట్టినింటి వెళ్తుండడం ప్రధాన కారణం అంటున్న అధ్యయనాలు. మహిళలకు వివాహం అనేది శాపమా లేదంటే వాళ్ళందరికీ కూడా మంచిదా అనే విషయం మీద ఒక సర్వే సంస్థ నిర్వహించిన దాంట్లో ముఖ్యంగా మహిళలు పెళ్ళయ్యి అంటే చదువు పూర్తి కాగానే వివిధ హోదాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళపైన నిలదొక్కున్న సమయంలో సడన్గా పెళ్లి జరగడంతో వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, ఇతర ప్రదేశాలకు వెళ్ళడంతో వాళ్ళ ఉద్యోగం అంటే వాళ్ళ కెరీర్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అంటూ కూడా ఆ సర్వే అయితే పేర్కొంది. మరోవైపు ప్రపంచ బ్యాంకు కూడా దీన్నే ధృవీకరిస్తూ చాలా వరకు పెళ్ళైన వాళ్ళు మెట్టినింటికి రావడంతో పిల్లల పోషణ కావచ్చు, లేదంటే అత్తమామల బలవంతం కావచ్చు, భర్త అయిష్టం కావచ్చు, దాంతో మహిళలు ఎక్కువ వరకు ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారంటూ కూడా ప్రపంచ బ్యాంక్ అయితే పేర్కొంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మళ్ళీ టెండర్లు. అమరావతి పనులపై కీలక నిర్ణయం. పాత టెండర్లు క్లోజ్, కొత్త వాటికి ఆహ్వానం. ఏదైతే గతంలో టీడీపీ కూటమి అంటే 2014లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉండాలి అంటూ కొన్ని టెండర్ల ప్రక్రియను కొనసాగించారు. అప్పట్లో టెండర్లు చాలా వరకు వచ్చి అక్కడ సగం నిర్మాణాలు కూడా పూర్తయిపోయాయి. తర్వాత 2019లో అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతిని పూర్తిగా పక్కదోవ పట్టిస్తూ 3 క్యాపిటల్స్ రాజధాని అంటూ తెరపైకి తీసుకురావడంతో పాత టెండర్ల ప్రక్రియ అక్కడికి అసంతృప్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ టెండర్లను రద్దు చేస్తూ కొత్త టెండర్లు పిలవడానికి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా హైకోర్టు అసెంబ్లీలను జనవరిలోపు పూర్తి చేయాలి అంటూ కూడా ఆ పాత టెండర్లకు నిర్దిష్ట గడువు కూడా ఇచ్చారు. ఇక మిగిలిన పనులను 31 లోపే కొత్త టెండర్లు ఆహ్వానించి ఆ టెండర్లకు ఎక్కడెక్కడ అంటే ఏ భవనాలు నిర్మించాలి, ఎంత విస్తీర్ణంలో ఉండాలి అనే దాని మీద కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఇక 3 ఏళ్లలో టోటల్గా అభివృద్ధి చేయాలని. ఇప్పటికే ఏదైనా రాష్ట్రానికి క్యాపిటల్ లేదు అని మనం చెప్పుకోవాల్సి వస్తే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే నేపథ్యంలో అటు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగడం, కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు తెచ్చుకోవడం, ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా అటు నిధులు ఇవ్వడానికి కేంద్రం హామీ ఇవ్వడంతో ప్రపంచ బ్యాంక్ అధికారులు కూడా అమరావతికి వచ్చి ఇప్పటికే వాళ్ళందరూ కూడా సర్వే చేసుకొని ఆ బ్యాంకు నుంచి అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలని ఆ ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి కూడా ముందుకైతే వచ్చింది. ఇక్కడ ఈ నిర్దిష్ట పనులకు సంబంధించి ఎలాంటి పనులు చేయాలి, ఏం చేయాలనే దాని మీద కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆటలకు అందలం, క్రీడా రిజర్వేషన్లు 3% పెంపు, అమరావతిని ఏదైతే డ్రోన్ హబ్గా నిర్మిస్తాము అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడంతో పాటు మరోవైపు అమరావతిని క్రీడా హబ్గా కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో భాగంగా గతంలో చూసుకుంటే కనుక క్రీడాకారులను ప్రోత్సహించడమే మెయిన్ లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇక్కడ గతంలో ఏదైతే ఒలింపిక్ విజేతలకు 70 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, అంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పారితోషికాన్ని 70 లక్షల నుంచి 7 కోట్లకు పెంచారు. ఎవరైనా గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తానంటూ కూడా చంద్రబాబు ప్రకటించడం, తర్వాత సెకండ్ ప్రైజ్ ఎవరైతే గోల్డ్ మెడల్ కాకుండా నెక్స్ట్ మెడల్ సాధించిన వాళ్లకు గతంలో 50 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 5 కోట్లకు,
థర్డ్ వచ్చిన వాళ్ళకు 30 లక్షల్ని దాదాపు 3 కోట్ల రూపాయలకు కూడా వాళ్ళందరినీ కూడా క్రీడాకారులుగా ప్రోత్సహించే పథకంలో భాగంగా వాళ్ళని పెంచారు. తర్వాత ఏదైతే క్రీడలకు గతంలో 2% రిజర్వేషన్లు తీసుకునే వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, వాటిని కూడా 3% రిజర్వేషన్లకు పెంచుతూ కూడా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక టోటల్గా ఆసియా క్రీడల్లో అంటే కేవలం ఒలింపిక్స్ అనే కాకుండా ఆసియా క్రీడల్లో కూడా గోల్డ్ సాధించిన వారికి 4 కోట్లు, రజతం వాళ్ళకు 2 కోట్లు, కాంస్యం సాధించిన వాళ్ళకు 1 కోటి రూపాయలు బహుమతి. ఇక నూతన పాలసీలకు స్పోర్ట్స్ పాలసీని నూతన పాలసీకి కూడా అటు మంత్రివర్గ క్యాబినెట్ కూడా రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ కూడా ఆమోదం కూడా తెలిపింది. ఇక 5 ఏళ్లలో నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే 5 ఏళ్లలో అర్హులందరికీ ఇల్లు, డిసెంబర్లో గృహలక్ష్మి ప్రవేశాలకు సన్నాహాలు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రాకముందే ముందుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అందరికీ కూడా అర్హులందరికీ కూడా 5 ఏళ్లలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఆ దిశగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం. నేడు ఉత్తర్వుల జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అటు అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు గడిచిపోయాయి. అటు బీజేపీకి కాంగ్రెస్కి సమాన అవకాశాలు ప్రజలు తీర్పిచ్చారు. ఇక మరోవైపు నెక్స్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటిపైన ప్రభుత్వం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా గతంలో ఏవైతే తీర్పులు ఇచ్చాయో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ని ఏర్పాటు చేయాలంటూ బీసీలో కూడా అంటే సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నమోదు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ బీసీల పైన బీసీ గణన పైన ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇక దీంట్లో మంత్రివర్గ కమిటీ దీని మీద బీసీలకు అంటే ఫ్యూచర్లో బీసీల నుంచి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి చిక్కులు రాకుండా ఎలాగ ముందుకెళ్ళాలనే దాని మీద కూడా ఈ బీసీ గన్లో ఎలా వెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణతో వెళ్ళాలనే దాని మీద కూడా ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో మంత్రివర్గ ఉప కమిటీ దాని మీద ముందుగా నిర్దిష్ట గడువుతో ఒక ప్రొఫార్మా కూడా తయారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వారం రోజుల్లో ఇందిరమ్మ కమిటీలకు కూడా ఆమోదం అయితే తెలుపుతామంటూ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఇందిరమ్మ అంటే ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము కాస్త డబ్బు ఇస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి. లేదు మాకు ఇళ్ల స్థలం లేదు అసలు అన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళనే కట్టించి ఇస్తుంది. అంటే ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు ముందుగా చూసుకుంటే కనుక ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఈ ఇందిరమ్మ కమిటీల్లో ముఖ్యంగా సర్పంచ్ ఏమో చైర్మన్గా, అక్కడి కన్వీనర్లుగానేమో వార్డు మెంబర్లను ఏర్పాటు చేసి ఒక కమిటీ నిర్ణయిస్తారు. తర్వాత మంత్రులు, ఆ జిల్లా స్థాయి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఒక ఏర్పాటు చేసి ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఎవరెవరికి మనం కొత్తగా ఇళ్లను కేటాయించాలనే దాని మీద ఒక రిపోర్టు నివేదిక తయారు చేసి అది జిల్లా స్థాయి మంత్రికి కమిటీకి పంపించడం. అక్కడ స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో సర్పంచుల స్థానంలో ఎవరైతే ఇప్పుడు అక్కడ కన్వీనర్గా అధ్యక్షులుగా పనిచేస్తున్నారో వాళ్ళని చైర్మన్లుగా కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక మద్యంలో మత్లబు, వైసీపీ సర్కార్ దుకాణాల్లో భారీ గోల్మాల్, రోజుకు 10 కోట్ల సరుకు నేరుగా స్వాహా. ఏదైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మద్యం విధానం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చారు. తర్వాత దాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం మాట అటుంచితే కొత్త కొత్త బ్రాండ్లు ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. జే బ్రాండ్, ప్రెసిడెంట్ మెడల్ అంటూ లేనిపోని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్కి గండి కొట్టే ప్రయత్నాలు చేశారు. దీంట్లో అంటే ముఖ్యంగా ఎక్కడైనా లిక్కర్ పాలసీ తీసుకొస్తే దాంట్లో ఎంఎన్సీ కంపెనీలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంఎన్సీ కంపెనీలకు కాకుండా లోకల్ బ్రావరేజెస్ తోటి కుమ్మక్కయ్యి ఈ ఏపీ బ్రావరేజెస్ దగ్గరికి రావడం, అక్కడి నుంచి వైన్ షాప్లకు వెళ్ళడము చూసుకుంటే ఇక్కడ చాలా గోల్మాల్ జరిగిందంటూ కూడా అటు అధికారులు అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ మద్యం పాలసీ విధానంతో ప్రైవేటు మద్యం షాపులను తీసుకొచ్చింది ప్రభుత్వ మద్యం షాపుల ప్లేస్లో. ఈ ప్లేస్లోంచి ఇప్పుడు నెలకు అంటే
దాదాపు ఈ పాలసీ విధానం తీసుకొచ్చి 21 రోజులు గడిచింది. ఈ 21 రోజుల్లో దాదాపు ముందు 10 రోజులు పాత మద్యాన్నే అటు విక్రయించారు. ఇక ఈ మిగతా 11 రోజుల్లో కొత్తగా వచ్చిన మద్యాన్ని విక్రయించారు. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం మద్యం విధానంలో ప్రతిరోజు రాష్ట్రానికి వచ్చే ఆదాయము 90 కోట్లుగా నిర్ణయించారు. గత ప్రభుత్వంలో 80 కోట్లు వచ్చేది. అంటే ఇక్కడ పాత లిక్కరే 10 రోజులు అమ్మారు. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పాత లిక్కర్నే 10 రోజులు అమ్మారు, అప్పుడు 80 కోట్లే వచ్చింది. ఇప్పుడు అదే లిక్కర్ని ఈ 10 రోజులు అమ్మారు, ఇక్కడ మాత్రం 90 కోట్లు వచ్చింది. మరి ఎందుకు 10 కోట్ల రూపాయలు ఇక్కడ పెరిగింది అనేది, అంటే ప్రతిరోజు 10 కోట్లు అనుకుంటే నెలకు 300 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లలో జమ అయ్యాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నార్మల్గా ఒక బీరు, లైట్ బీరు బ్రావరీ నుంచి ఏపీ బ్రావరేజెస్కి రావడానికి బీరు 29 రూపాయలకు తయారయ్యి అక్కడ నుంచి బ్రావరేజెస్కి వస్తుంది. 29 రూపాయలకు బ్రావరేజెస్ కొన్న తర్వాత, అంటే ఒక కాటన్, నాట్ ఓన్లీ సింగిల్ పైసా, ఒక కాటను 29 రూపాయలకే ఏపీ బ్రావరేజెస్ కొంటే అక్కడ నుంచి వాళ్ళు వైన్ షాపులకు 1400 రూపాయలకు కాటన్ అమ్ముతున్నారు. అక్కడ వైన్ షాపుల వాళ్ళు వినియోగదారుడికి 1800 రూపాయల కాటన్ అమ్ముతారు. అంటే 29 రూపాయల కాటన్ని తీసుకొచ్చి 1800 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడనేది ఇక్కడ గుర్తించుకోవాలి. మద్యం బాబులు ముందుగా దీని మీద అప్రమత్తం. ఎందుకంటే 29 రూపాయలకు వస్తున్న కాటను డైరెక్ట్ మీరు బ్రావరీల దగ్గరికి వెళ్తే 29 రూపాయల కాటన్ని మీరు వైన్ షాప్లకు వెళ్ళి 1800 రూపాయలకు కొంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. మరోవైపు ఇక్కడ మతలబ్ ఏంటంటే గతంలో ప్రభుత్వ దుకాణాల్లో డబ్బులు చేయికి తీసుకునేవాళ్ళు, డిజిటల్ పేమెంట్లని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు డిజిటల్ పేమెంట్లను యాక్సెప్ట్ చేయలేదంటే ప్రతిరోజు ఈ 10 కోట్ల రూపాయలు ఇతర అకౌంట్లలో లావాదేవీల రూపంలో పంపించారు కాబట్టి ఈ 10 కోట్ల రూపాయలని లెక్క చూపకూడదు కాబట్టి డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్పే, గూగుల్ పే, ఖచ్చితంగా చిన్న చితక షాపు నుంచి పెద్ద షాపుల వరకు ప్రతి ఒక్కరు కూడా అదే వాడతారు. కానీ ఏపీలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడ వైన్ షాపులలో ఫోన్పే, గూగుల్ పే లాంటివి యాక్సెప్ట్ చేయలేదు. కేవలం డబ్బులు ఇచ్చి తీసుకెళ్లాల్సిందే అని. కాబట్టి ఇక్కడ అంటే ఒక రోజుకే 10 కోట్లు అంటే నెలకు 300 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఎవరు తిన్నారు అనే దాని మీద కూడా అటు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే శ్రీవారి భక్తులకు టూరిజం టోపీ, పర్యాటక శాఖలో తిరుమల టికెట్ల స్కామ్. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇంకొక అతిపెద్ద స్కామ్. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ నుంచి తిరుమలకు కొన్ని టూరిస్ట్ బస్సులను వేస్తారు. ఇక్కడ ఒక టికెట్కి 2000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్ళడానికి, అక్కడ దర్శనం చేసుకోవడానికి, భోజనాలకు, వసతులకు కలిపి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏదైతే టూరిజం బస్సులు ఉన్నాయో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు బస్సుల్లో వెళ్లకుండా కేవలం టికెట్లను కొని డైరెక్ట్ వాళ్ళ సొంత వెహికల్స్లో తిరుమలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళకు టికెట్లు అమ్మినందుకు అంటే 2000 రూపాయలకు టికెట్ డైరెక్ట్గా అమ్మేస్తున్నారు వినియోగదారుడికి, ఏదైతే భక్తులు వెళ్తున్నారో తిరుమలకు వాళ్ళకు. అంటే ఇక్కడ టికెట్ డబ్బులు వదిలించుకొని ప్రైవేటు వ్యక్తులనేమో టూరిజం శాఖ బస్సులో తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ 2000 రూపాయలు వస్తున్నాయి, టికెట్ పైన 2000 రూపాయలు వస్తున్నాయి. గవర్నమెంట్కి వస్తున్న ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేశారు. ఇది మరొక లెక్క. అయితే నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక రాష్ట్రానికి రహదారుల వరం, దేశవ్యాప్తంగా 59,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు. కొత్తగా భారతదేశ వ్యాప్తంగా కొత్త రోడ్లని అనుసంధానం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వము నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగా కొత్తగా 9 హై స్పీడ్ కారిడార్లు రాబోతున్నాయి. గతంలో చూసుకుంటే మనకు NH7, NH44 లాంటివి హై స్పీడ్ కారిడార్లుగా ఉండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 9 కారిడార్లు వస్తే కనుక ఈ రవాణా సదుపాయము ఈజీగా అవుతుంది. మరోవైపు ఈ కారిడార్లకు మెయిన్ మ్యాప్గా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పోర్టులకు, విమానాశ్రయాలకు వాటిని లింక్ రోడ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంటే ఇతర మార్గాలకు రవాణా మార్గాలు ఈజీ అయ్యే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. దాంట్లో భాగంగానే తెలంగాణకు 6 నుంచి 7 కారిడార్లు, ఆంధ్రప్రదేశ్కు 9 నుంచి 11 కారిడార్లు కూడా రాబోతున్నట్టయితే ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక
రోడ్లపై గుంతలకు గుడ్ బై. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అగమ్య గోచరంగా తయారయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు 1 కిలోమీటర్ దూరానికే దాదాపు 20 నుంచి 30 నిమిషాలు పట్టిన దాఖలాలు కూడా గతంలో సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూసాం. ఇప్పుడు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు నాకు కనిపించాలి అంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించడం. అంటే ఇక్కడ చూసుకుంటే గనక ఆర్ఎండ్బిని చూసుకుంటే గనక గత 5 సంవత్సరాలు పని లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి మీద ఇప్పుడు పెద్ద బాధ్యతలు అటు చంద్రబాబు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక వీటి కోసం గుంతలు లేని రోడ్లను ఏర్పాటు చేయడానికి దాదాపు 890 కోట్ల రూపాయలను కూడా ఆర్ఎండ్బికి ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఆర్ఎండ్బికి ఫుల్ ఫ్లెడ్జ్గా పనితో పాటు ఇక రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డుకు నిర్మించాల్సిన పని కూడా వాళ్ళ మీద ఉంది. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఆస్తులెన్ని అప్పులెన్ని 5 ఏళ్లలో సంక్షేమ పథకాలమైనా పొందారా? ఇంట్లో ఎవరైనా విదేశాలకు వెళ్లారా? ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో కొన్ని బహిరంగ సభల్లో మాట్లాడుతూ తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన కూడా జరుగుతుంది అని చెప్పారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మేము గనక సెంట్రల్లో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని. కానీ కేంద్రంలో అటు అధికారంలోకి రాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వేని తన భుజస్కంధాలపైన వేసుకొని దీన్ని ప్రారంభించారు. నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు ఈ కుటుంబ సర్వేకి సంబంధించి ముందుగా కొన్ని మంది వాలంటీర్లు, అంటే ఇక్కడ వాలంటీర్లు అంటే ఎవరంటే కొన్ని ప్రభుత్వ అంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 80,000 పైచిలకు ఉద్యోగులను ఈ సమగ్ర కుటుంబ సర్వేకు వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. దాంట్లో 40,223 మంది టోటల్గా ప్రాథమిక పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు, ప్రాథమికోపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒంటిపూట బళ్ళు పాఠశాలలో విద్యాబోధన చేసి ఆ తర్వాత మిగతా హాఫ్ డే మొత్తం కూడా ఇక్కడ వాలంటీర్లుగా పనిచేస్తారు. ఇక్కడ టోటల్గా ఈ కుటుంబ సర్వేకి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వము 56 ప్రశ్నలతో 3 పేజీలతో ఒక ప్రఫార్మా తయారు చేసింది. 56 ప్రశ్నలు మెయిన్ ప్రశ్నలు అయితే దానికి అనుబంధంగా మిగతా ప్రశ్నలతో కలిపి 76 ప్రశ్నలతో ఒక ప్రఫార్మా తయారు చేసి ఈ నవంబర్ 9 నుంచి అంటే నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనే దానికి ఒక సర్వే కంప్లీట్ అయింది. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో 1,17,08,600 పైచిలకు కుటుంబాలు ఉన్నాయంటూ కూడా స్టిక్కరింగ్ కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వాటిలో ఇక స్టిక్కరింగ్ అయిపోయింది, ఇక కుటుంబాలు తెలిసిపోయాయి. ఇక వాళ్ళలో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, నామినేటెడ్ పోస్టులు చేశారా, వాళ్ళ ఇండ్లలో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎన్ని కూలర్లు ఉన్నాయి, ఇక ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, ఉంటే ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయి, రూమ్లలో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి, టోటల్గా వీటన్నింటి కూడా స్థిరాస్తులు ఎన్ని, చరాస్తులు ఎన్ని, స్థిరాస్తులు అయితే మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాటి పాస్బుక్ నెంబర్ ఏంటి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ ఓటర్ ఐడి నెంబర్ ఏంటి, టోటల్గా మీ పాన్ కార్డ్ నెంబర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో కుక్కలుంటే కుక్కలు ఎన్ని ఉన్నాయి, బర్రెలుంటే బర్రెలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలుంటే గొర్రెలు, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వేలో మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి, ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా క్వాంటాలు లేవు అంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి, రైతుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక నుంచి కూడా ధాన్యం కొనుగోలు అనేవి సాఫీగా సాగాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక నేడు రాడేల రాహుల్, నాడు హామీలిచ్చి ఇప్పుడు ముఖం చాటేసిన వైనం. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్లో సడన్గా విజిటింగ్ ఇచ్చి సిటీ లైబ్రరీలో పాటు అశోక్ నగర్ ఏరియాలో కూడా అటు విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళతో ఛాయ్ తాగుతూ ఇక రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, మీ అందరికీ కూడా నోటిఫికేషన్లు, గ్రూప్ 1 నోటిఫికేషన్లు, గ్రూప్ 2 నోటిఫికేషన్, అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, ఇక మీ నిరుద్యోగ సమస్యలని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తామంటూ చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత
గ్రూప్ 1 పైన అయితే రీసెంట్గా చూసుకుంటే కనుక టోటల్గా విద్యార్థులను నడి రోడ్డు పైన పోలీసులు ఈడ్చికెళ్ళినా కూడా గతంలో హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదని, ఇక ఏదైతే కులగణన విషయంలో రాహుల్ గాంధీ అటు తెలంగాణకు రాబోతున్నారో ఖచ్చితంగా గతంలో వచ్చినట్టుగా అశోక్ నగర్ ఏరియాకు రావాలి, తమ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలి అంటూ కూడా విద్యార్థులు అశోక్ నగర్ బావార్చి రెస్టారెంట్ దగ్గర గంటల పాటు రాహుల్ రాక కోసం నిరీక్షించారు. ఇప్పటికైనా రాహుల్ వచ్చి మళ్ళీ మాతో ఛాయ్ తాగుతూ మా సమస్యలను పరిష్కరించాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే గతంలో ఏదైతే రాహుల్ ఇచ్చిన హామీలు ఉన్నాయో దాన్ని రేవంత్ రెడ్డి తీర్చలేకపోయారు కాబట్టి ఆయనకు ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా అటు రాహుల్ గాంధీ రాక కోసం అటు విద్యార్థులు అయితే నిరీక్షించారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కోరలు పీకండి, సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. ఏదైతే సోషల్ మీడియాలో అన్యాయంగా వల్గర్గా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేంద్ర చంద్ర లడ్డాతో కూడా నిన్న సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా 41A నోటీసులు ఇవ్వడమే కాదు ఇంకా కఠినమైన శిక్షలు, కఠినమైన సెక్షన్లు కూడా వాళ్ళందరిపైన నమోదు చేయాలి అంటూ కూడా అధికారులను అయితే ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ టోటల్గా ఈ సోషల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా బహిర్గతం అయితే అయింది. అది చూసుకుంటే గనక టోటల్గా తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంలో ఇక్కడ ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి ఆ కంటెంట్ని విదేశాలకు పంపడం, ఇతర రాష్ట్రాలకు పంపడం, అక్కడ సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ కంటెంట్ని వీడియో రూపంలో పంపించాలా, ఫోటో రూపంలో పంపించాలనే దాని మీద ఒక ఫోటోలు వీడియోలు రెడీ చేసి మళ్ళీ వాటన్నింటిని కూడా తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పంపడం, అక్కడి నుంచి 26 జిల్లాలకు సంబంధించిన సోషల్ మీడియా హెడ్స్కి పంపేయడం, అక్కడి నుంచి 175 నియోజకవర్గాలకు స్ప్రెడ్ చేయడం, వాళ్ళ నుంచి మండల, గ్రామ, వార్డు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళందరూ వాట్సాప్ గ్రూపుల్లోనూ దీన్ని సర్క్యులేట్ చేయాలని, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో వీటిని పోస్ట్ చేయాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుందంటూ కూడా అధికారులు అయితే తెలిచారు. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో చూసుకుంటే కనుక దాదాపు 30,000 మంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తుంటే దీంట్లో 15,000 మంది ఉగ్రవాదుల్లాగా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు అంటూ కూడా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ 7 రోజుల కాలంలో దాదాపు 101 మంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన వివిధ రకాల నోటీసులు జారీ చేయడం, కొంతమందికి 41A నోటీసులు ఇచ్చి విచారణకు పంపేయడం కూడా అటు పోలీసు అధికారులు చేస్తున్నారు. ఇక ఏదైతే ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుందో దాంట్లో భాగంగానే వైసీపీ మరో స్కెచ్ వేసిందని తెలుస్తుంది. ఎవరైతే దళిత, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అభ్యర్థులు అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేశారో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి సామూహికంగా దీక్ష చేయడం, లేదంటే పెట్రోల్ పోసుకొని తగలబెడతామంటూ భయపెట్టడం లాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ తాడేపల్లి ఆఫీస్ నుంచి టోటల్గా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కఠినంగా శిక్షించాలి అంటూ కూడా చంద్రబాబు అధికారులను అయితే ఆదేశించారు. ఇక నెక్స్ట్ వర్రా ఎక్కడ ఏదైతే అవినాష్ రెడ్డి అనుచరుడు, భారతీ రెడ్డి పిఏగా, ఇక పులివెందలలో ఒక రౌడీ షీటర్గా ఎదిగినటువంటి వర్రా రవీందర్ రెడ్డి అటు పోలీసుల కళ్ళు గప్పి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు అంటూ పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. టోటల్గా ఆయన మొబైల్ టవర్ అటు కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి జడ్చర్ల వరకు కూడా ఆయన సిగ్నల్ పనిచేసిందని పోలీసులు త్రుటిలో అంటే పట్టుకోవడానికి కాసేపటి ముందే ఆయన పోలీసు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటూ కూడా డిఐజీ చెప్పడం చూస్తే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేయకుండా 3-4 రోజుల పాటు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే కనుక శాంతి భద్రతలకు ఎంత విఘాతం కలుగుతుందనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అప్పుల మామయ్య, విద్యార్థులకు జగన్ సర్కారు బకాయిలు 5,000 కోట్ల రూపాయలు. ఏదైతే గతంలో విద్యార్థుల సంక్షేమ పాఠశాల విద్యార్థులు కావచ్చు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన బకాయిలు ఇప్పటికే పెరిగిపోయాయి. దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టు కూడా అటు అధికారులు అయితే ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారు. టోటల్గా చూసుకుంటే గత ప్రభుత్వంలో షూజు,
బ్యాగు, బట్టలు, బెల్టులు, టైల రూపేణా 920 కోట్ల రూపాయల టెండర్లకు సంబంధించిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొత్తగా ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరానికి మళ్ళీ టెండర్లు వస్తాయా రావా అంటూ కూడా ఇప్పటి ప్రభుత్వం పునరాలోచన పడ్డట్లు తెలుస్తుంది. మావయ్య నేనున్నాను అంటూ కూడా వాళ్ళందరూ కూడా గొంతు కోసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటూ కూడా మనకు మెయిన్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం. రాష్ట్రంలో ఎక్కడెక్కడి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర. ఎప్పుడెప్పుడు పోస్టుల్లో బయటకు తీసి తప్పుడు కేసులు. ఏదైతే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా ఆగడాలను అరికడుతూ వచ్చింది. అయితే ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వాటందరికీ కూడా మేమున్నాము, ఎప్పుడెప్పుడు పోస్టులో ఎక్కడెక్కడి పోస్టులో తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ వెనక ఉంటాము అంటూ కూడా హామీ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక జలాలపై జాలిగా ఆకాశమే హద్దుగా నీటిపై నుంచి నింగిలోకి ఎగిరిన సీ ప్లేన్. సెమీ ట్రయల్ రన్ విజయవంతం. నేడు సీఎం చేతుల మీదుగా ట్రయల్ రన్. సీ ప్లేన్ లో బెజవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు. రాష్ట్రంలో పర్యాటక శాఖను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి అతి ఒక్క పెద్ద నిర్ణయంలో ఈ సీ ప్లేన్ అనేది కూడా ఒకటి. అయితే గతంలో ముంబైలో, కేరళలో, గుజరాత్లోని వడోదరలో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కానీ వీటి నిర్వహణ ఖర్చు, పర్యాటకులు ఆసక్తి చూపకపోవడంతో వీటన్నింటినీ కూడా ఆపేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పర్యాటక అభివృద్ధి నేపథ్యంలో వీటిని ఇక్కడ ప్రారంభించే ప్రయత్నాలు అయితే చంద్రబాబు చేశారు. దీంట్లో చూసుకుంటే కనుక విజయవాడ దుర్గమ్మ సన్నిధి దగ్గర నుంచి కృష్ణానదిలో ప్రారంభమై అటు శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధి పాతాళ గంగ వరకు ఈ సీ ప్లేన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవేళ విజయవాడ నుంచి శ్రీశైలానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలో 5:30 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కానీ ఈ సీ ప్లేన్లో కేవలం 2:30 గంటల్లోనే చేరుకోవచ్చు అంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిన్నటికి పూర్తవడంతో ఈరోజు చంద్రబాబు ఆ సీ ప్లేన్లో ప్రయాణించబోతున్నారు. అటు విజయవాడ నుంచి పాతాళ గంగకు సీ ప్లేన్లో వెళ్ళి అక్కడ నుంచి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇదే సీ ప్లేన్లో విజయవాడకైతే రాబోతున్నారు. టోటల్గా ఈ సీ ప్లేన్ ముఖ్యంగా ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే విజయవాడకు అమరావతికి మధ్య దాదాపు 17 ద్వీపాలు ఉన్నాయి. ఈ 17 ద్వీపాల్లో అత్యంత ప్రాముఖ్యంగా చెప్పుకునేది భవానీ ద్వీపాన్ని. ఈ భవానీ ద్వీపానికి ఎక్కువగా పర్యాటకులకు తాకిడి ఉండడంతో ఈ సీ ప్లేన్తో పర్యాటకులను ఆకర్షించవచ్చు అంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మాల్దీవ్స్, సింగపూర్ లాంటి దేశాల్లో ఇవి ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే విదేశీ పర్యాటకులు కాబట్టి. కానీ భారతదేశంలో ఇది పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఎందుకంటే నార్మల్గా ఏరోప్లేన్లో వెళ్తే తక్కువ ఖర్చుతో కూడుకుంటాం. కానీ ఈ సీ ప్లేన్లో ఎక్కువ ఖర్చు, ఎక్కువ టికెట్ రేట్లు ఉండడంతో దీని మీద పర్యాటకులు ఆసక్తి చూపుతారా లేదా అనేది కూడా ఒక ఆసక్తిగా అయితే మారింది. ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. మూసీకి అడ్డొస్తే ముక్కలు చేస్తాం. పాదయాత్ర ఒక ఫ్లాప్ షో. అదే ఫ్రస్ట్రేషన్ తో సీఎం ప్రసంగం. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను అంటూ 3 రోజుల పాటు పాదయాత్ర చేస్తానంటూ రేవంత్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ 3 రోజుల పాదయాత్ర కాస్త ఒక రోజుకు తగ్గించుకుంటూ ముందుగా తన బర్త్డే కారణంగా అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత సంగం దగ్గరికి వెళ్ళి అక్కడ మూసీలో ఉన్నటువంటి భీమేశ్వర లింగాన్ని నిన్న దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కాలినడకన అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కాసేపు అటు రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే కొనసాగించారు. ఈ పాదయాత్రలో అక్కడి రైతులతోటి అక్కడి అధికారులతోటి కూడా కాసేపు ముచ్చటించారు. ఇక్కడ చూసుకుంటే గనక మూసీ పరివాహక ప్రాంతం వల్ల నల్గొండ ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా పోతుంది అని, అందుకే ఏదైతే సౌత్ కొరియాలో ఉన్నటువంటి చుంగేచాన్ నదిని ఆదర్శంగా తీసుకొని మూసీని ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎవరు అడ్డుపడ్డా, భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరు అడ్డుపడ్డా కూడా వాళ్ళందరిపైన తొక్కుకుంటూనే బుల్డోజర్లను తీసుకెళ్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి మరోసారి అయితే స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక రేవంత్కు అందరి అధిష్టానం ఆశీస్సులు. నిన్న రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువలైతే వెల్లువెత్తాయి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కానీ,
ప్రియాంక గాంధీ కానీ, ఆయన గురువుగా భావించే కేసీ వేణుగోపాల్ కానీ, వీళ్ళెవరు కూడా రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే సీఎంగా రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారు అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి వాక్కు ఏదైతే ఉందో అది నిజం అనేది మరోసారి స్పష్టమవుతుంది. అటు ఇప్పటికే 10 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని, ఇప్పుడు ఆయన బర్త్డే కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఇది నిజం అనే విధంగా ఇక్కడ అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే నిన్న హల్చల్ అయింది. దీనిపైన రేవంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో నిన్న నాకు ప్రత్యేకంగా వాళ్ళు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అంటూ ఇక్కడ నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇంతమంది ట్వీట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎందుకు ట్వీట్ చేయలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే, అంపశయ్యపై అంబులెన్స్లు 108ల నిర్వహణను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం. డీజిల్ లేక రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 290 వాహనాలు. ఏదైతే గత ప్రభుత్వంలో అరబిందోకు ఈ 108, 104 వాహనాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి టోటల్గా టెండర్లు వాళ్ళు దక్కించుకున్నారు. దీంట్లో చూసుకుంటే కనుక వాళ్ళకు నిర్వహణ లోపం ఎక్కువైందనే ఉద్దేశంతో, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 108, 104 వాహనాలు టోల్ ప్లాజాలు కట్టలేదు, ఇక ఇన్సూరెన్సులు కట్టలేదు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సులు కట్టలేదు, వెహికల్ మెయింటెనెన్సులు చేయించలేదు. కాబట్టి అవన్నీ కూడా అవకతవకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్ధారణ చేసుకున్న తర్వాత అరబిందోను పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తే, సాక్షిలో మాత్రము అసలు డీజిల్ లేక డీజిల్కి కూడా డబ్బులు అటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో అవన్నీ కూడా అంపశయ్యపై ఉండిపోయాయి అంటూ కూడా సాక్షిలో అయితే మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ట్రంప్ 2.0 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయభేరి. దేశ 47వ అధ్యక్షునిగా ఎన్నిక. హ్యారిస్ పై ఘన విజయం సాధించిన ట్రంప్. ఎంతో ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జయభేరి అయితే మోగించారు. తన సమీప అభ్యర్థి అయినటువంటి డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ పైన ఏకకాలంలో భారీ తేడాతో ఆయన గెలుపొందారు. ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి రెండవసారి ట్రంప్ అటు శ్వేత సౌధంలో అయితే అడుగుపెట్టబోతున్నాడు. 2011లో బరాక్ ఒబామా, అప్పటి అధ్యక్షుడిగా ఉన్నట్టు బరాక్ ఒబామా తోటి అవమానానికి గురైనటువంటి ట్రంప్ ఎలాగైనా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలి అంటూ ఆయన ఒకసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు 2014లో. తర్వాత 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన మళ్ళీ 2024లో అదే పట్టుతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఒకవైపు ట్రంప్కు ఎంతగా ప్లస్ పాయింట్ అంటే ఆయన పైన హత్యాయత్నం కావచ్చు, లేదంటే వలసదారులను ఆపడం కావచ్చు, గర్భ నిరోధానికి సంబంధించి కావచ్చు, అన్నిట్లోనూ ట్రంప్కే ఎక్కువ మద్దతు అయితే తెలిపింది. ఒకవైపు భారతీయ అమెరికన్లు కావచ్చు, లాటిన్ అమెరికన్లు ఎక్కువగా డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమలా హారిస్ భారత సంతతికి చెందిన మహిళ కాబట్టి. కానీ వాళ్ళందరూ కూడా ఈసారి కమలా హారిస్ వైపు మొగ్గు చూపకుండా రిపబ్లికన్ల వైపే మొగ్గు చూపడంతో ఈసారి ట్రంప్ అఖండ జయభేరి మోగించారని చెప్పుకోవచ్చు. ఇవి ఈరోజు హెడ్లైన్స్. మరో వీక్లీ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.